నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ రామకృష్ణ హాన్ ఆస్ట్రో న్యూమరాస్ని. అందరూ ఎలా ఉన్నారు? మే 4, 2024 మరి శని హోమం అనేది కూడా నేను చేయబోతున్నాను. ఈ శని హోమానికి ప్రతి ఒక్క 12 రాశులలో జన్మించినటువంటి వారు అర్హులే. ఎందుకంటే శనీశ్వరుడు కుంభరాశిలోకి వచ్చాడు. 30 ఏళ్ల తర్వాత ట్రావెల్ చేస్తూ చేస్తూ కుంభరాశిలోకి వచ్చాడు. ఈ కుంభరాశిలో ఉన్నటువంటి శనీశ్వరుడు మీనరాశిలోకి వెళ్ళిన తర్వాత శనీశ్వరుడు ఇంకా మనకు అనుగ్రహాన్ని ప్రకటించాడు. ఎందుకంటే వినతులు తీసుకోడు. ఆ వినతులు తీసుకునే టైం ఏదైనా ఉందా అంటే కుంభరాశిలో ఉన్నప్పుడు మాత్రమే. ఎప్పటికీ ఉంటాడండి శనీశ్వరుడు. ఆల్రెడీ సంవత్సరం కంప్లీట్ అయిపోతుంది. ఇంకొక 5-6 నెలల్లో కంప్లీట్గా వెళ్ళిపోతాడు శనీశ్వరుడు. ఇది శోభకృతు నామ సంవత్సరం కాదు, క్రోధీ నామ సంవత్సరం ఇది. ఈ క్రోధీ నామ సంవత్సరంలో మంత్రిగా, సైన్యాధ్యక్షుడిగా, ఆర్కాధిపతిగా, మేఘాధిపతిగా శనీశ్వరుడే ఉన్నాడు. కాబట్టి ఈ 2024 సంవత్సరాన్ని మొత్తం కూడితే 8వ నంబర్ వస్తుంది. శనీశ్వరుడు అందులో కుంభరాశిలో ఉన్నాడు. ఇంతకంటే ఏం కావాలండి మనకు? అంటే ఇది ఒక అమృత గడియలు, మంచి టైం ఇది. ఎలాంటి వారికైనా మోక్షం సిద్ధించే టైం ఇదే. అదే మే 4, 2024 శని హోమం జరిపించుకోండి. చాలామంది ఇదివరకు చేయించుకున్న వాళ్ళు కూడా మళ్ళీ చేయించుకుంటున్నారు. గొప్ప విషయం, చేయించుకోవచ్చండి. ఉన్నన్ని రోజులు చేయించుకోవచ్చు. మీనరాశిలోకి వెళ్ళే దానికంటే ముందు కుంభరాశిలో ఎన్ని రోజులు ఉన్నా అన్ని నెలలు చేయించుకోవచ్చు, తప్పులేదు. అనుగ్రహం ఇస్తూనే ఉంటాడు, ఆ భగవంతుడు కల్పిస్తూనే ఉంటాడు. మనం మళ్ళీ గుర్తు చేసినట్టే శనీశ్వరుణ్ణి. అయ్యా ఒకసారి చూసామనుకోండి శనీశ్వరుడు గుర్తుపెట్టుకుంటాడు. రెండోసారి మనం కలిసామనుకోండి ఇంకా కొంచెం దగ్గర అవుతాం. మూడోసారి కలిస్తే ఇంకా దగ్గర అవుతాం. అలా శని హోమాలు శని కుంభరాశిలో ఉన్నప్పుడు మనం టచ్ చేస్తూ ఉన్నప్పుడల్లా మనకు అదృష్టం అనేది కూడా కలుగుతూనే ఉంటుంది. తప్పకుండా మనకు ఒక గుర్తింపు వస్తుంది. ఎందుకంటే ఒకసారి మనం ఒక రాజకీయ నాయకుని పోయి ఫస్ట్ కలిసాం, అతను ఏం గుర్తుపట్టాడు. రెండోసారి కలిసి సో అండ్ సో అని చెప్తే కొంచెం లైట్గా గుర్తుపడతారు. మూడోసారి, నాలుగోసారి, ఐదోసారి అయితే అసలు నీ పేరే చెప్పేస్తాడు. కానీ అవకాశం నీకు కలగాలి కదా. నువ్వు అతని దగ్గరికి వెళ్ళాలంటే నీకు అవకాశం కలగాలి కదా. అవకాశమే శని కుంభరాశిలో ఉన్నప్పుడు. నువ్వు ఎన్నిసార్లు అయినా వెళ్ళు, నేను తొందరగా గుర్తుపట్టేస్తాడు. కాబట్టి నేను చెప్పినటువంటి కార్యక్రమం ఏంటంటే శని హోమం అనేది కూడా మే 4వ తారీఖున 2024 సంవత్సరం. మరి ఈ సంవత్సరంలో మే 4వ తారీఖున తప్పకుండా శనీశ్వరుని హోమానికి అటెండ్ కాండి. అటెండ్ కావాలంటే మీరు ఇక్కడికి మా దగ్గరికి రానవసరం లేదండి. జస్ట్ మీరు చేయవలసిందల్లా మీ గోత్రనామాలు పంపిస్తే మీ పేరు మీద శని హోమం జరిపించి దానికి సంబంధించిన వీడియో అనేది కూడా మీకు అందజేస్తాను. మీరు చూసుకోవచ్చు. మీ గోత్రనామాలు చదివినట్టుగా మా పండితుల ద్వారా మేము శని హోమాన్ని జరిపించినట్టుగా ఆ వీడియో పంపిస్తాను. మరి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవడం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు.